గ్రామజ్యోతి పథకంతో పల్లెల రూపురేఖలు మార్చాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. భారీ ప్రణాళికతో పనుల నిర్వహణకు రెడీ అవుతోంది. క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం. పూర్తి పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించనుంది ప్రభుత్వం. ప్రతి గ్రామంలో విధిగా గ్రామ సభలు నిర్వహించి వచ్చే 4 ఏళ్ల కోసం ప్రణాళికలు తయారు చేయాలని డిసైడ్ అయింది. సెక్రటేరియట్ లో గ్రామజ్యోతి కార్యక్రమంపై సిఎస్ రాజీవ్ శర్మ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఇతర ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. గ్రామాల జనాభా ఆధారంగా ఆయా గ్రామాల్లో తయారైన ప్రణాళికల ప్రకారం నిధులు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఏ గ్రామానికి ఏ పని కోసం ఎన్ని నిధులు విడుదలయ్యాయో ప్రజలకు తెలపాలని ఆదేశించారు సీఎం. గ్రామాల్లో చెత్త సేకరణ కోసం 25,000 రిక్షాలు కొని జనాభా ప్రకారం గ్రామాలకు పంపాలన్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. గ్రామాలు దత్తత తీసుకున్న అధికారులతో కొద్ది రోజుల్లో సమావేశం నిర్వహించాలని సీఎం డిసైడ్ అయ్యారు. గ్రామజ్యోతి కార్యక్రమ విధి విధానాల ముసాయిదాను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ నెల 17 నుంచి 24 వరకు గ్రామజ్యోతి వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. వరంగల్ జిల్లా గంగదేవపల్లిలో 17న సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మంత్రులు, అధికారులంతా గ్రామాలు దత్తత తీసుకుని స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని, వచ్చే 5 ఏళ్ల కోసం 25,000 కోట్లతో గ్రామాల అభివృద్ధి చేపడతామని, ఒక్కో గ్రామానికి 2 నుంచి 6 కోట్లు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు సీఎం. విలేజ్ రిపోర్ట్, గ్రామజ్యోతి విధి విధానాలు ఆగస్టు 30 లోపు 14వ ఆర్థిక సంఘానికి పంపాల్సి ఉంది. ఆ తర్వాతే కేంద్రం ఈ పథకానికి నిధులు విడుదల చేయనుంది. ఇకపై గ్రామాల్లో జరిగే ప్రతి కార్యక్రమం కూడా గ్రామజ్యోతి పేరుతో నిర్వహించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. మన ఊరు మన ప్రణాళికతో ఎంపిక చేసిన గ్రామాలు అభివృద్ధి చేయాలని గతంలోనే ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం కొత్తగా గ్రామజ్యోతి పేరుతో ముందుకొస్తోంది.